మాతృదేవోభవ. ఉదయ సూర్యుని ఓలెనొప్పారు ప్రేమ, ఉసురుస్సురన్నచో ఓదార్చు ప్రేమ, హృదయాన మాత్రమే ఇమిడడి ప్రేమ, ఈ రేడు లోకాలని మిడించు ప్రేమ. 10 నెలల్ మోయగా పండిన ప్రేమ, 10 కాలముల పాటు పదిలమౌ ప్రేమ. 10 కోట్లకైనను పడిపోని ప్రేమ, పరమాత్ముడైనను పడిచొచ్చు ప్రేమ. మన తల్లి తరువోజ మన మనఃపూజ, మన జన్మమున కామి మధుమాధవీజ. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 689వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. ఏలా మీకు భయంబు శంకరుల వైపే చోడు, ఆ స్వామి దిక్చేలాలంకృత తాళపత్రములలో శ్రీమన్మహాద్వైత భాషాలాలిత్యము నింపి, శ్రీమన్మహాద్వైత భాషాలాలిత్యము నింపి, బ్రహ్మమయమీ సర్వం వటంచున్ స్వతశ్రీలేఖల్ రచయించియుంచెను, అవి వీక్షింపంగ మోక్షమ్యగా. అద్వైత భాషని ఎంత లలితంగా చెప్పారో మనం ఉదాహరణలతో చెప్పుకున్నాం. అంత సూక్ష్మంగా, అంత నిశ్చితంగా, అంత తీవ్రంగా ఆలోచిస్తే వేదాంతం వంటబడుతుంది, జీవితం సుఖంగా ఉంటుంది. ఇది బ్రహ్మచర్యంలోనే ఇలా ఆలోచించగలిగితే ఇక అతని జీవితం శ్రీకృష్ణుని జీవితంలో ఉంటుంది. 16,000 పెళ్లిళ్ళు చేసుకున్నా ఎక్కడ ఎవరికి లొంగడు, దేనికి లొంగడు, అస్ఖలితంగా ఉంటాడు. అస్ఖలితం అనే మాట నేను యోగశాస్త్ర పరంగా వాడాను. అస్ఖలితంగా ఉంటాడు, అలా ఉండగలిగాడు ఆయన. పరమ భోగస్వరూపుడుగా కనిపించే శ్రీకృష్ణస్వామికి అకుంఠితమైన బ్రహ్మచర్యాన్ని పాటించినటువంటి శంకరాచార్య స్వామికి భేదమేం లేదండి. ఇది భగవంతుడు సన్యాసాశ్రమం అంటే ఎలా ఉంటుందో చెప్పడం కోసం ధరించిన అవతారం. పరమభోగాలను అనుభవిస్తూ కూడా మహాయోగిగా ఉండడం అనేది ఎలా వీలవుతుందో చెప్పడం కోసం శ్రీకృష్ణుని రూపాన్ని ధరించాడు. త్యాగం అంటే ఏమిటో చెప్పడానికి శ్రీరాముని రూపాన్ని ధరించాడు. అసలు లోకంలో ఈ రాముణ్ణో, కృష్ణుణ్ణో, శంకరాచార్య స్వామినో, బుద్ధుణ్ణో, మరో వివేకానందున్నో ఎవరినైనా అవతార పురుషులుగా భావించడంలో ఉద్దేశం ఇది. వారిని ఆరాధన చేయమని కాదు. మనం వారి కాళ్ళు పట్టుకుంటే ఏదో వస్తుంది, వేళ్ళు పట్టుకుంటే ఏదో వస్తుంది, వాళ్ళకి గుడి కట్టించేస్తే ఏదో అయిపోతుంది, సహస్రనామాలు రాసేద్దాం. శంకరాచార్య స్వామికి కూడా మొదలెట్టేశారు ఈ మధ్యన. శంకరాచార్య స్వామికి, రమణ మహర్షికి గుళ్ళు కట్టకూడదండి, గుండెల్లో కట్టాలండి గుడి వారికి. భౌతికంగా రోడ్డు మీద కాదండి. మళ్ళీ ఎవరో వచ్చి క్రేన్ పెట్టి తొలగించేలాగా పుష్కరాలకు అడ్డం వచ్చిందని దానివల్ల ఉపయోగం లేదండి. ఆ మాత్రం గుడి వల్లే సమస్తం జరిగితే ఉన్న దేవతలు ఉన్న గుళ్ళు చాలండి. ఆచార్య స్వామికి గుళ్ళు కట్టడం ఏంటండి? కంచి పరమాచార్య గుడి కడతారా? గుండెల్లో గుడి కట్టాలి. కట్టలేకే మనం చేసేది. భౌతికంగా ఒకటి కట్టేస్తే గొడవ వదిలిపోయింది కదా, ఆ గొప్ప చెప్పుకోవచ్చు. ఇంకా సుమారుగా 100 ఏళ్ళు, 1 సంవత్సరం కంచి పరమాచార్య బతుకుంటే శతమానం భవతి శతాయు పురుషస్యతేంద్రియ. 100 ఏళ్ళు అకుంఠితమైన బ్రహ్మచర్యాన్ని పాటించి ఆవు పాలు తప్పితే, ఏదో 4 శనగ్గింజలు తప్పితే ఏమీ తినని పెద్ద మనిషికి మనం ఇచ్చే కానుక ఓ గుడ, ఓ అర్చన, అంతేనా? పల్లకి ఎక్కితే బోయేదికి శ్రమ పడుతుందని, శ్రమ కలుగుతుందని ఎక్కడ మానేసి నడిచి వెళ్ళినటువంటి భారతదేశమంతా కూడా 100ల సార్లు పాదయాత్ర చేసిన కంచి పరమాచార్యకి మనం కట్టేది ఒక కంచె, ఓ గుడ, ఒక అభిషేకమా? అంతేనా? ఇంకేం లేదా? మన పిల్లలు ఎవరైనా అద్వైతం నేర్చుకుంటా ఉంటే వద్దు మెడిసిన్ నేర్చుకోని చెబుతామే. మరి కంచి పరమాచార్య మీద మనకెందుకంటే గౌరవం? ఏదైనా వేదాంత మాటలు వస్తే వద్దు, ఇంజనీరింగ్ ఎంసెట్ చదువుకో శ్రద్ధగా, వీలైతే పేపర్ లీక్ చేసేద్దాం అని ఆలోచిస్తామే. మనకెందుకండి శంకరాచార్య? అది కావాలో ఇది కావాలో తేల్చుకోవాలండి. ఒకవేళ ఈ భౌతిక భోగాలు, ఈ మెడిసిన్లు, ఇంజనీరింగ్లు, డబ్బులు, సంపాదనలు, ఈ అక్రమార్కుల ఆలోచనలే కావాలంటే ఆ ఆధ్యాత్మికత వదిలేయడం మంచిదండి.
ఇందులో మునిగిపోయి మొత్తం మునిగిపోయాక అప్పుడు తెలిసి వస్తున్నాడు ఖచ్చితంగా అప్పటికైనా ఆ మార్గం తప్పదు. అంతేగాని అది ఉండడం ఇది ఉండడం నటించడం చూడగానే మనది కాదు అదే అని అర్థమైంది. ఈ కోరికలమైన భగవత్వాన్ని తెలుసుకుంటే తప్ప దండం పెట్టాను, బాబా గారికి దండం పెట్టాను, అమ్మవారికి దండం పెట్టాను, నాకు ఎందుకంటే సిద్ధాంతం సంబంధం లేదని రెండింటితోటి లీకేజ్ జరగడంతో భగవంతుడికి పొందితేనే సిద్ధాంతాలు నిలబడతాయి. అందుకే 100 ధర్మాల వాళ్ళు, 100 మతాల వాళ్ళు, 100 రాజకీయ సిద్ధాంతాల వాళ్ళు ఈ దేశంలో హిందూయిజానికి వ్యతిరేకంగా ప్రచారం చేద్దాం. వేద వ్యాసుడు మూలం, ఆది శంకరాచార్యుడు మూలం, అలాగే ర్యాంకులు రావడంతో కూడా శివుడికి సంబంధం లేదు. సమస్య లేదు, ఇదే నిలబడు అంతా మన కర్మే. దెబ్బలు తగిలితే తగలచ్చు, దానికే ఉందండి. మన గెలుస్తాడు. అది లీకేజ్ చేయడం, లీకేజ్ చేసి ర్యాంక్ తెచ్చుకోవడం కూడా మన పని. మనమే సరి చేసుకోవాలి. శంకరాచార్య భగవంతుడు అవతరించినటువంటి గురుమూర్తులు ఆచార్య స్వాములు అద్వైతం ఆధారంగా ప్రపంచం మొత్తం మీద అన్ని వేదికలకి సవాలు నేర్చుకోవడం. ఏ మతమైనా ఏ సిద్ధాంతమైనా వాదనకి పూజ చేయడానికి గొప్ప విషయం. స్తోమత ఉన్న వాళ్ళు వాదించాలి, సేవకులు సహాయం. దేశంలో మాకు గ్రంథమే భగవంతుడు అనేటువంటి మతాలు కూడా వచ్చిన వాడు, శాస్త్రాలు తెలిసిన వాడు ఎవరేం చెప్పలేరు. ఇంకా గ్రంథంలో ఏముంది, మనం ఎంతవరకు ఆచరిస్తున్నాం ఇబ్బందులు. ఇదేమి నేను కోపంతో అనట్లా, అహంకారంతో అనట్లా, అంటే అడ్డంగా నరికేస్తాం. మతాభినివేశాన్ని పక్కన పెట్టి వాదించుకుందాం. నా మతం నరకపోయేదే, నేను హిందువును కాబట్టి అనట్లా, నాకు అవి ఏమీ ఉండదు. జీవితం బాగుండేలా చేసుకోవడం కాదు, యావత్ ప్రపంచానికి ఉపకారం చేస్తాం. అతీతంగా సత్యం కాబట్టి స్వార్థం లేదు కాబట్టి. ఎందుకు మానవ మనస్తత్వాన్ని అంచనా అందరికంటే స్వార్థం వేదాంతం ముఖ్యంగా సిద్ధాంతం చాలా అంటే పరమాత్మ. అందరికీ జగత్తంతా లేదండి. ఎవరు బాధ తట్టుకోలేడు. మానవ మనస్తత్వాన్ని తప్పుడు అంచనా. అప్పుడు పేపర్ లీక్ ఎందుకు చేస్తారు? అన్ని సమానమైన వేతనాలు అవి రాగానే అందరూ సుఖం. అలాగే కొంతమందికి ర్యాంకులు రప్పించడం కూడా భగవంతుడి పని కాదు. నువ్వు మొక్కుకున్నా సరే దానికి దీనికి సంబంధం లేదు. పిచ్చి మాటలు మాట్లాడద్దు. ఎందుకంటే కొంతమందికి రప్పిస్తే ఇంకోటి కూడా రప్పించాలి. నువ్వు మొక్కలేదు కాబట్టి రప్పించలేదు అంటే మొక్కడం మొక్కపోవడాన్ని బట్టి, ప్రార్థించడాన్ని బట్టి, కానుకలు ఇవ్వడాన్ని బట్టి, చుట్టూ తిరగడాన్ని బట్టి కోరికలు తీర్చేవారు లోకంలో చాలా మంది ఉన్నారు. దాన్ని భగవంతుడు ఎందుకు దిగజారుస్తున్నారు? ఆ స్థాయికి భగవంతుడిని. ఆయన పరమాత్మ పదార్థం, పరమ తేజ పదార్థం, అది సత్యం. ఆ మార్గంలో మనకి వెళితే తప్ప అది అర్థం కాదు. ఈ కోరికలన్నీ వదిలితే తప్ప అది అర్థం కాదు. స్వతశ్రీలేఖల్ అని అందుకే వాడి ఇక్కడ కవి. స్వతశ్రీలేఖ. ఆ తాటాకుల మీద ఉన్న అక్షరాలు మామూలు అక్షరాలు కావు. స్వతశ్రీలేఖ, నిన్ను నీకు తెలియజేసే అక్షరాలవి. లేఖ అంటే అక్షరాలు. లేఖ అది తినందనాహ. లేఖ అంటే దేవతలను కూడా అర్థం ఉంది. సంస్కృత భాషలో, తెలుగు భాషలో అక్షరాలన్నీ దేవతలే. ఒక్కో అక్షరం ఒక్కో దేవతా స్వరూపం. ఐం అంటే సరస్వతి, హ్రీం అంటే పార్వతి, శ్రీం అంటే లక్ష్మీదేవి, ఓం అంటే త్రిమూర్తి స్వరూపం. అక్షరాలన్నీ దేవతలేనండి. అందుకని స్వతశ్రీ లేఖ. లేఖ అంటే దేవత కూడా. నిన్ను నీకు తెలియజేసే అక్షరాలయ్యావి. రచయించియుంచెను అవి వీక్షింపంగ మోక్షం మెగా. ఇప్పుడు ఆయన సిద్ధాంతం యొక్క సారాంశాన్ని వరుసగా 4 పద్యాల్లో చెబుతున్నాడు కవి. ఏమిటి అద్వైతం? అద్వైతం గొప్పది, అద్వైతం గొప్పది అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. చెప్పమంటే చెప్పలేరు. మళ్ళీ అందరూ ఒకటే ఉదాహరణ చెబుతారు, రజ్జుసర్ప భ్రాంతి. అది కూడా మనకు అర్థమయ్యేలా చెప్పాలి. అందుకని మనకు వీలైనంత వరకు కొత్త ఉదాహరణలు ప్రయత్నం చేద్దాం. అది ఎలాగో ఆయన చెప్పారు కాబట్టి నేను చెప్పాను, ఆయన చెప్పారు కాబట్టి కొత్త ఉదాహరణలు చూద్దాం. అత్యాధునిక ఉదాహరణలు, మన కళ్ళ ముందు ఉన్న ఉదాహరణలతో అద్వైతాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఆయన కళ్ళ ముందు ఉన్న ఉదాహరణలు చెప్పారు కాబట్టి ఇప్పుడు చెప్పాలంటే మన కళ్ళ ముందు ఉన్న ఉదాహరణలు చెప్పాలి. ఆ కాలపు ఉదాహరణలు చెప్పకూడదు. అందుకే వేదాంతం అర్థం కాదు. ఎప్పటికీ ఘటాకాశం పటాకాశం చాలా కుదరదు. ఘటాలు పటాలు లేవు ఇక్కడ. ఇప్పుడు పటం అంటే వస్త్రం, ఎవరికి తెలియదు ఆ విషయం. పటం అంటే కుదరదు ఇక్కడ. పటాకాశం ఏమిటి? ఘటాకాశం. ఘటం ఎవరు వాడుతున్నారు ఇక్కడ? చచ్చిపోయేటప్పుడు మోస్తున్నారు కొండ, దాన్ని కూడా ఘటం అన్నారు. సంగీత కచేరీలో వాయిస్తే ఘటం అంటారు, దానికి దీనికి కుదరదు. అంచేత ఘటాకాశం అర్థం కాదు, పటాకాశం అర్థం కాదు. ఏదో మణి కాచాశ్మ భ్రాంతి అర్థం కాదు. ఏదో ముచ్చుపు చెప్పులో ఆ మెరుగుని వెండిగా భావించడం అదే అర్థం కాదు. శుక్తి రజత భ్రాంతి అదే అర్థం కాదు. ఎందుకని ఇవాళ ముచ్చుపు చెప్పులు వెండి అది ఎక్కడ ఉంది, ఎవరికి తెలుస్తుంది, ఎవరు చూశారు? ఇవాళ మనం చూస్తున్నటువంటి అత్యాధునికమైన అపార్ట్మెంట్ల ఆధారంగా, రైలు బళ్ళు ఆధారంగా, బుల్లెట్ రైళ్లు ఆధారంగా, విమానం ఆధారంగా మనం అద్వైతాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇవి దివ్యమైన సిద్ధాంతం, ఏ కాలానికైనా తగిన సిద్ధాంతం, ఏ ఉదాహరణ అయినా ఇందులో చూపించవచ్చు.
దానికి ఆది లేదు, పరదైవము చేసిన ఇంద్రజాలము, అజ్ఞానము దాని పేరు మనుజ. అవివేకము రాగమోహముల్ దానికి పుత్రపౌత్రులగు, దానను కర్మము కర్మచేతనే ప్రాణికి దేహధారణము, అపారము దుఃఖము సంక్రమించడిన్. దానికి ఆది లేదు, దానికి ఆది లేదు, పరదైవము చేసిన ఇంద్రజాలము, అజ్ఞానము దాని పేరు మనుజ. అవివేకము రాగమోహముల్ దానికి పుత్రపౌత్రులగు, దానను కర్మము కర్మచేతనే ప్రాణికి దేహధారణము, అపారము దుఃఖము సంక్రమించడిన్. దానికి ఆది లేదు. సృష్టి ఉంది, మనమంటూ విడిగా ఉన్నాం, ఏవో చరాచర జీవరాశులు ఉన్నాయి అనుకోవడం ఉంది, ఇది అజ్ఞానం. దానికి ఆది లేదు. ఎన్నాదౌ యచ్చనాస్త్యంతే తన్మధ్యే భాంతమప్యసతు అతో మిథ్యా జగత్ సర్వం ఇది వేదాంత డిండిమఖ. శంకరాచార్య మరో స్తోత్రంలో చెప్పనమాట. దీనికి ఆది లేదయ్యా, అంతము లేదు. ఈ అజ్ఞానం ఏమిటో అర్థం కావాలి అంటే సుషుప్తి దశలోకి వెళ్ళాలి. పడుకున్నప్పుడు మెలకుగానే ఉన్నాం, ఇంకా అది జాగ్రత్త దిశ. పగలంతా పడుకున్నాం, కలగంటున్నాం, అది స్వప్న దశ అంటారు. తర్వాతది సుషుప్తి దశ. అప్పుడు మనం ఉన్నామా లేదా? ఎవరైనా మన పేరెట్టి పిలవగానే పరిగెట్టి కడుతున్నాం కోర్టులో, నరసింహారావు 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 అని 3 సార్లు పిలవగానే పెడుతున్నాం. వాళ్ళు కూడా 3 సార్లు ఎందుకు పెట్టారో కానీ చాలా గొప్పగా పెట్టారు. ఎందుకంటే అసలు మనిషి మానవ శరీరం అనేది త్రిగుణాత్మకం. అంచేత నరసింహారావు సత్వగుణం, నరసింహారావు రజోగుణం, నరసింహారావు తమోగుణం, సరిపోయింది. ఈ 3 లేకపోతే నువ్వు లేవయ్యా అని చెప్పడం. ఎందుకంటే ఆ 3 సార్లు పిలిచాక ఇంక లేడని చెప్పేస్తారు, అక్కడ వాయిదా వేసేస్తారు. అంటే త్రిగుణాత్మకమైన మాయ ఉండబట్టే మనం ఉన్నాం. అదే భగవద్గీతలో కూడా చెప్పాడు. దైవీక్షేష గుణమయీ మమ మాయా దురత్యయ మామే వయే ప్రపద్యంతి మాయామేతాం తరంతితే. ఇది దైవీ మాయయ్య. ఈ మాయ నేనే కల్పించాను. నేను సరదాగా ఆడుకుంటున్న ఆటని మీకు ఎవరికీ అర్థం కావట్లా. మీరెవరో వేరనుకుంటున్నారు. నేను సరదాగా ఆడుకుంటున్న ఆట. నేను మీరు ఒకటే అని గ్రహిస్తే నాలాగే మీరు ఆడుకుంటారు. నేను మీరు వేరనుకోవడం వల్ల నేను ఆడుతున్నానని, మీరు ఆటకు ఉపయోగపడుతున్న పావులని భావిస్తున్నారు. ఇదో అజ్ఞానం అన్నాడు కృష్ణుడు. నన్ను ఆశ్రయిస్తే ఆ మాయ తొలగిపోతుంది అన్నాడు ఆయన. మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. దీనికి కొంతమంది చేసిన వ్యాఖ్యానం ఏమిటి? పొరపాటు వ్యాఖ్యానం. ఆయనను ఆశ్రయిస్తే అంటే శ్రీకృష్ణుడిని ఆశ్రయిస్తే అని వ్యక్తిని రాసేశారు అక్కడ. అలా చెప్పలేదు భగవద్గీతలో. భగవద్గీతని శ్రీకృష్ణుడుగా చెప్పలేదు, యోగేశ్వరేశ్వరుడుగా చెప్పాడు. ఆ విషయం ఆయనే అశ్వమేధ పర్వంలో స్పష్టంగా చెప్పాడు. మళ్ళీ అర్జునుడు భగవద్గీతను చెప్పమంటే లోకుగా ఉందా అన్నాడు. అప్పుడు నేను కాదయ్యా చెప్పింది అన్నాడు. మరి ఎవరు చెప్పారన్నాడు. గీత విద్యానుయోగాది తృష్ణేన కృష్ణేన సంపూజ్యసే, ఆ దేవిని అడగమన్నాడు. ఎవరు ఈ గీతని అప్పటికప్పుడు చెప్పేటువంటి శక్తిని నాకు ఇచ్చారో ఆదిపరాశక్తిని అడగమన్నారు. శ్యామలాదండకంలో ఉంటుంది ఈ మాట. భక్తి మచ్చేతసా వేదసా స్తూయసే ఛందసామోజసే భ్రాజసే గీత విద్యానుయోగాతి తృష్ణేన కృష్ణేన సంపూజ్యసే. ఆ ఆదిపరాశక్తిని ఉపాసన చేసి అప్పటికప్పుడు ఆ శక్తిని ఆవాహన చేసుకుని చెప్పారయ్యా. లేకపోతే అంత స్వల్పకాలంలో అంత సూక్ష్మమైన విషయాలు యుద్ధరంగంలో చెప్పడం సాధ్యమా అన్నాడు. అది అత్యవసర పరిస్థితి. అంతేగాని మన కృష్ణుడు భౌతికంగా అక్కడ ఉండి ఆయనే చెప్పాడు, ఇక కృష్ణుడే, ఇంకా ఆయన మించిన దేవుడు లేడు, కృష్ణుని శరణ వేడంటే కృష్ణాలయాలు పెరుగుతాయి, దక్షిణలు పెరుగుతాయి, నామాలు పెరుగుతాయి, తులసి పూసలు పేక చుట్టుకోవడం పెరుగుతుంది, అజ్ఞానం పోదు. ఆ కృష్ణుడు, ఈ శ్యామలాదేవి, ఈ శంకరాచార్యులు, నువ్వు నేను సమస్తం ఒకటే అని గ్రహిస్తే అజ్ఞానం పోతుంది. అప్పుడు ఏమో చుట్టుకోకల్లా. కావాలంటే చుట్టుకోవచ్చు, వేరే విషయం. ఎందుకంటే చుట్టుకున్నది కూడా అదే కాబట్టి. అంచేత దానికి ఆది లేదు. కళ సుషుప్తిలోకి వెళ్ళాం. ఆది ఎక్కడుంది చెప్పండి, ఎవరన్నా పట్టుకొని చూద్దాం. కఠోపనిషత్తులో అదే చెబుతాడు. స్వప్నాంతం జాగరితాంతం జోభే ఏన అనుపశ్యత. స్వప్నం ఎక్కడ ముగుస్తోందో, మెలకువలోకి ఎలా వస్తున్నాడో, లేదా మెలకువ ఎలా ముగుస్తోందో, నిద్రలోకి ఎలా వెడుతున్నాడో జీవి మెలకువగా ఉండి పట్టుకోగలిగితే అంతకంటే జ్ఞానం ఇంకోటి లేదయ్యా అన్నాడు. ఎలా పట్టుకుంటామండి? ఎంత కష్టమండి, ఎన్ని ఆలోచనలు ఆపేయాలండి, ఎంత సాధన చేయాలండి.
ఆ సాధన ఎవరు చేస్తారండి? మన కోసం గురువుగారు చేస్తారా? విగ్రహాలు చేస్తాయా? మనమే చేసుకోవాలి. గురువుగారికి అన్నం తింటే మనకు ఆకలి తీరదే. మన ఆకలి మన అన్నం మనం తింటున్నాం కదా. అంతే. మనుజ అవివేకము రాగమోహములు దానికి పుత్రపౌత్రులకు. ఒక అజ్ఞానం సుషుప్తిలో ఉన్నప్పుడు అజ్ఞానంలో ఉన్నాడు జీవుడు ఉన్నాడు. జీవుడు ఉన్నాడు అనడానికి ఉదాహరణ ఏమిటంటే నలుగురు పడుకుని ఉన్నప్పుడు రామారావు, సుబ్బారావు, వెంకట్రావు, పుల్లారావు, ఆధునిక ఉదాహరణ చెప్పుకుందాం. రమేష్, సురేష్, ముఖేష్, అఖిలేష్, ఒక నలుగురు పడుకున్నారు కాలేజీ విద్యార్థులు. హైదరాబాద్లో అద్దెంట్లో ఉంటున్నారు. అందులో ఒకడు ముందు లేచాడు, అఖిలేష్ అనేవాడు. వాడు మొహం కడుక్కొని వచ్చాడు. తర్వాత నీళ్ల గదిలోకి ఇంకోటి వెళ్ళాలి. రమేష్ రమేష్ అన్నాడు 2 సార్లు. ఖచ్చితంగా రమేషే లేస్తాడు. మీరు చూడండి, పక్కన పడుకున్న సురేష్ ఇంకొకరు లేవరు, మహేష్ లేవరు. ఎలా జరుగుతోందండి? ఆ లోపల ఆ జీవుడు పడుకుని ఉన్నప్పటికీ రమేష్ అని పేరు పిలిస్తే పలికేంత స్ఫురణలో వాడు ఉన్నాడు. దాన్నే సుషుప్తి అవస్థ అంటారు. అక్కడ శక్తి, జీవశక్తి ప్రాజ్ఞ, అజ్ఞ అనుకోవచ్చు. లేదు ప్రాజ్ఞ బాగా తెలుసున్నది, ప్రజ్ఞ నుంచి కూడా తీసుకోవచ్చు. అజ్ఞానం ఉంది, దానికి సాక్షి కూడా ఉన్నాడు. ఆ అజ్ఞానాన్ని తాను చూస్తున్నాడు. అదే బయటకు వచ్చేసరికి మెలకువైంది. అందరూ గుర్తొచ్చారు మన వాళ్ళందరూ. అమ్మాయిది అల్లుడేడి అని మొదలుపెట్టాం. పడుకున్నప్పుడు ఏమయ్యారు ఈ అమ్మాయి అల్లుడు? వాళ్ళు ఎక్కడ పడుకున్నారో ఏం చేస్తున్నారో ఎవరికి తెలుసు. పొద్దున్న లేవగా అమ్మాయిది అల్లుడేడి ఈయన గుర్తొచ్చింది ఈ పెద్ద మనిషికి. మరి నేను సుషుప్తిలో ఉన్నప్పుడు అమ్మాయి అల్లుడు లేరే. బహుశా అమ్మాయి అల్లుడునో ఈయనో ఏదో బాగున్నట్టు, సుఖపడినట్టు, కష్టపడినట్టు, ప్రమోదానికి పాత్రమైనట్టు, ప్రమాదానికి గురైనట్టు ఆయన కల కూడా వచ్చి ఉండొచ్చే. అప్పుడు అది నిజమే అనుకున్నాడే. మరి ఇప్పుడు లేవగానే అమ్మాయి అల్లుడు అంటాడేమిటి? అంతే. ఇది వాళ్ళ అమ్మాయిని, ఆ ఆకారం అమ్మాయిని, ఈ ఆకారం అల్లుడని, వీళ్ళిద్దరికీ ఒక అనుబంధం ఉందని, వీరితో మనకు అనుబంధం ఉంది. ఇవన్నీ మనమే పెంచుకున్నాం. అవివేకము అదే అవివేకం. ఈ విచక్షణ అంతా ఒకటే అనే జ్ఞానం లేకుండా వేరువేరుగా చూడడమే అవివేకం. అందుకే ఆ ఆనందం పొందాడు కాబట్టి వివేకానందుడు అన్నాడు ఆయన. మనం అవివేకానందులం. దీని నుంచి వివేకానందంలోకి వెళ్ళాలి. రాగమోహములు దానికి పుత్రపౌత్రులకు. వంశం పెరగాలంటే కొడుకు మనవడు అని పెంచుతారుగా, అలాగే ఇక ఉన్న బంధాలే ఎక్కువ అనుకుంటే దానికి మళ్ళీ మనం రాగం, మోహం. రాగం అంటే ఇష్టం పెంచుకున్నాం. మా అబ్బాయికి ఈ బొమ్మ అంటే ఇష్టం. వాడు స్కూల్ నుంచి రాగానే ఆ బొమ్మ లేకపోతే అసలు వాడు ఉండలేడు. నా బొమ్మ ఏదని అడుగుతాడు. అని తల్లిదండ్రి ఆ బొమ్మను చాలా జాగ్రత్తగా చూస్తారు. ఇక్కడ వాడికి ఆ బొమ్మ అయింది ఇష్టం, వీళ్ళకి అతను అయింది ఇష్టం. వాడు ఓ బొమ్మ. పుత్రుడికి బొమ్మ మీద ఇష్టమైతే తల్లిదండ్రులకి పుత్రుడు అనే బొమ్మ మీద ఇష్టం. ఇదే రాగం. కొన్నాళ్ళకి ఏమైంది, ఆ అబ్బాయికి ఆ బొమ్మ మీద ఇష్టం ఉందే, అది మోహంగా మారుతుంది. బొమ్మ మీద మోహం ఉంటే ఇబ్బందులు. ఇంకో 2 బొమ్మలు కొని వారేస్తాం. వాడు పెద్దవాడు అవుతాడు. ఇంక బొమ్మల్ని ప్రేమించాడు, అమ్మాయిల్ని ప్రేమిస్తాడు. అది మోహంలో గడుతుంది. ఆ అమ్మాయి లేకపోతే నేను ఉండలేను అని తల్లిదండ్రులు చెబుతారు. ఒరే మన కులం కాదురా, మన మతం కాదురా, మన ప్రాంతం కాదురా, ఏదో చెబుతారు. వాళ్ళ కష్టాలు వాళ్ళైతే పూటకి టికాణీ లేదురా. ఆ అమ్మాయి గురించి ఏవో రకరకాల మాటలు వినపడుతున్నారంటే నాకు అనవసరం, ఐ లవ్ హెర్ అంటాడు వీడు. వీళ్ళకి ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకంటే ఈ చిన్నప్పటి నుంచి ఎంత ప్రేమించిన వాళ్ళకి ఒక్కసారి తమ మాట కాదని ఎవరి మాటకో విలువిస్తుంటే ఇక మొత్తం అక్కడి నుంచి మొత్తం నిరాశ, నిస్పృహ, షుగరు, బీపీ, గుండెపోటు అన్నీ మొదలవుతాయి. దీనికి కారణం ఏమిటి? అసలు ఆ పిల్లాడి మీద అంత పెంచుకున్న మమకారం. ఆ పెంచుకునే మమకారం వారి కోసం పెంచుకున్నామని మాట్లాడద్దు. వారి కోసమే పెంచుకుంటే వారి జీవితాన్ని వారు నిర్ణయించుకుని వారు ఆ అమ్మాయిని చేసుకుంటానంటే అనొచ్చు కదా. ఎందుకు కాదంటున్నాం అంటే మన కోసం పెంచుకున్నాం. మన మాట వినాలి, మనం చెప్పినట్టు ఉండాలి, మనం చెప్పిన అమ్మాయిని చేసుకోవాలి. మనం చెప్పిన అమ్మాయిని చేసుకున్నంత మాత్రాన వాడు సుఖపడతాడని ఖచ్చితంగా చెప్పగలమా? ఒకవేళ వాడు ఆ అమ్మాయితోనే సుఖంగా ఉంటాడేమో, వదిలేయచ్చుగా ఆ విషయాన్ని. వదలలేకపోతున్నామంటే వారి మీద ప్రేమ కాదండి, మనం పెంచుకున్న అనుబంధం మీద మనకి ప్రేమ. ఇప్పుడు ఆలోచించండి, రాగం మోహం ఎవరివి? వీళ్ళవే. వాడు చిన్నప్పుడు ఆ బొమ్మ అడిగినప్పుడే అది ఎలుగుబంటి బొమ్మ, అది టెడ్డీ బేరో గిడ్డీ బేరో, నువ్వు చెడ్డీ వేసుకోవడం చేతకాని వాడికి నీకు టెడ్డీ బేర్ ఎందుకు? 1000 రూపాయల బొమ్మ నేను ఎందుకు కొనాలి? 100 రూపాయలతో కొంటా, నీకు ఇష్టమైతే ఆడుకో, లేకపోతే మానేను, కొంచెం అయ్యా నయానో భయానో చెప్పగలిగితే బొమ్మ మీద వాడికి వ్యామోహం తగ్గుతుంది, ఈ బొమ్మ మీద మనకి వ్యామోహం తగ్గుతుంది. చెప్పలేంగా. అక్కడే ఉంది కీలకం. అద్వైతం అంతా అక్కడ ఉంది. పెంచుకున్నాం రాగం, మోహం, ఇష్టం మోహమైంది క్రమంగా. మన బలహీనతను వాడు గుర్తించాడు. నేను అడిగినప్పుడు బొమ్మ కొనిచ్చారు, నేను అడిగిన పెళ్లి ఎందుకు చేయరు? దానికి ఆది లేదు, పరదైవము చేసిన ఇంద్రజాలము, అజ్ఞానము దాని పేరు మనుజ. అవివేకము రాగమోహములు దానికి పుత్రపౌత్రులకు. దాననే కర్మము, కర్మచేతనే ప్రాణికి దేహధారణము, అపారము దుఃఖము సంక్రమించెడి. అవివేకము రాగమోహములు దానికి పుత్రపౌత్రులకు. అవివేకం కారణంగా, ఈ భేదభావం కారణంగా, ద్వైతభావం కారణంగా ఇష్టాలు పెంచుకుని ఇష్టాన్ని ఇష్టంతో ఆగనేయకుండా మోహం స్థాయికి కూడా పెంచాం మనం.
అందుకే మనకి కామక్రోధ లోభ మోహ మదమాశ్చర్యాల్లో 6 శత్రువులు లేవు. కామము, క్రోధము, లోభము ఈ పక్కన రాసి దానికి ఎదురుగా సరిగ్గా మోహము, మదము, మాత్సర్యము రాసి మధ్యలో గీత గీయండి. కామము విస్తరిస్తే మోహం, క్రోధము విస్తరిస్తే మదం, లోభము విస్తరిస్తే మాత్సర్యం. విస్తరించకుండా చూస్తే ఇక్కడ ఆగింది. వాటికి విస్తరించాం, మొన్న విస్తరేసాం. విస్తరేసి వడ్డించాక 4 పదార్థాలు పెడతారు. విస్తరే వేయకపోతే దేంట్లో వడ్డిస్తారు. అంచేది విస్తరించడం అంటే విస్తరేయడమే. కామం అంటే ఇష్టం, ఓ కోరిక. ఆ కోరికను కోరిక స్థాయిలో ఉంచమండి మనం. లేదు నేను ఉండలేను, నేను ఏమైనా సరే రజనీకాంత్ సినిమా కబాలి చూడాల్సిందే, నేను మొదటాటే చూడాల్సిందే, ఆఫీసుకి సెలవు పెట్టైనా చూడాల్సిందే, నేను విమానంలో వచ్చైనా చూడాల్సిందే అనబట్టే అజ్ఞానంతో మొత్తం ఆఫీసులకు సెలవులు ఇచ్చారు, టిక్కెట్లు కొంతమందికి కొనిచ్చారు. ఆ టిక్కెట్ ఇవ్వడం ఏదో స్వర్గానికి టిక్కెట్ కింద భావించారు. దీనివల్ల ఎవరు బాగుపడ్డారు? సినిమా బాగోకపోయినా నిర్మాతకి డబ్బులు వచ్చేసేయని తెలిసింది మన అజ్ఞానం వల్ల. సినిమా చూసి కదా మనం డబ్బులు ఇవ్వాల్సి మెచ్చుకోవాల్సింది. అబ్బే మొదటాటే వారం రోజుల్లో అందరూ చూసేవడం ఏమవుతున్నాయి, నిర్మాతలు నటులు అందరూ కూడా ఏం ఆలోచిస్తున్నారంటే అసలు బాగా తీద్దాం సినిమా అని ఆలోచించట్లా. ఎలా తీసినానండి, మొత్తం 2000 టాకీసులు విడుదల చేసామనుకోండి, 3 రోజుల్లో మన డబ్బులు మనకు వచ్చేస్తే తర్వాత ఎవడేం పోతే మనకి. ఎంత స్వార్థం ప్రవేశించిందండి సినిమా రంగంలో. ప్రేక్షకుల అవగాహన లోపం కారణంగా. లవకుశ సినిమా ఏడాది ఎందుకు ఆడిందండి? ఏడాదిలో చిట్ట చివరి రోజున కూడా విజయవాడ దుర్గా కళామందిరంలో హాల్ అంతా ఎందుకు నిండిపోయిందండి? 365 రోజున కూడా క్రమక్రమంగా వ్యాపించింది సినిమా బాగుంది అనే మాట. క్రమక్రమంగా పల్లెటూళ్ళ నుంచి బళ్ళు కట్టుకుని వచ్చారు. 2 విరామాలు ఉంటాయి లవకుశ సినిమాలో. అన్నాలు కూడా తెచ్చుకున్నారు, అక్కడే కూర్చుని తిన్నారు. ఇప్పటికి లవకుశ గురించి చెప్పుకుంటున్నారు. ఎందుకంటే అంత ఖ్యాతి వచ్చింది. ఇప్పటికీ తెలుగు సినిమాల్లో గొప్పవి ఏమంటే ఓ లవకుశ, ఓ మాయాబజారు ఇవే చెప్పుకుంటున్నారండి. కొత్తగా తీసిన ఎందుకు చెప్పుకోవట్లా? మనం పెంచుకుంటున్నాం ఇలాగ ఇష్టాలను వ్యామోహాలుగా. అందుకే నేను ఆధునికమైన ఉదాహరణలు చెబుతా. కొంతమంది పాపం ఆధ్యాత్మికత ఇష్టపడేవాళ్ళు సినిమాలు రాజకీయాలు ఎందుకండి అంటారు. మరోసారి విజ్ఞప్తి చేస్తున్నా, అజ్ఞానం వదిలించుకోండి. సినిమాలు కానీ సినిమాలు వేరు, రాజకీయాలు వేరు, సాహిత్యం వేరు, ఆధ్యాత్మికత వేరు అనకూడదు. ఇవన్నీ కలిపిందే జీవితం. జీవితాన్ని అన్నీ కలుపుకునే తినాలి. ఆ జీవితమే అన్నం. ఈ రాజకీయాలు, ఆధ్యాత్మికత, సినిమాలు, చలోక్తులు, ఇతర విషయాలు, కూరలు, పప్పు, పచ్చళ్ళు లాంటివి అవి లేకుండా ఒట్టి అన్నం తినలేం కదా. ఆ జీవితంలోకి అన్నంలోకి ఇవన్నీ అవసరమైనట్టే ఆధ్యాత్మిక ప్రసంగంలో సినిమాలు ఉంటాయి, రాజకీయాలు ఉంటాయి, వ్యాఖ్యానాలు ఉంటాయి, పద్యాలు ఉంటాయి, పాటలు ఉంటాయి, పెద్ద కదంబ కార్యక్రమాల్లో ఉంటుంది. అర్థం చేసుకోవాలి. ఆ స్థాయికి మనం ఎదగాలి. అది మానేసేసి మనం ఏం చేస్తూ ఉంటాం, మీరు రాజకీయాల్లోకి రాకండి, సినిమాల గురించి మాట్లాడకండి, స్వచ్ఛమైన ఆధ్యాత్మికత ఉండదు, స్వచ్ఛమైన జీవితం లేనట్టే. అంత మాత్రం చేత రాజకీయం సినిమా లేకుండా ఉదాహరణ ఎక్కడ ఎలా దొరుకుతుందండి? ఎంతసేపు పాత ఉదాహరణ చెప్పుకుంటే అర్థం కాదండి ఎప్పటికీ. పైగా ఇంకో భావం ప్రవేశిస్తే అసలు వాళ్ళకంటే వీళ్ళు ఏం చెప్పగలరు, అబ్బా ఎంత అజ్ఞానం చేసేసామో మొత్తం జాతిని, వాళ్ళకంటే వీళ్ళు ఏం చెప్పగలరు అనేటువంటి అజ్ఞానం బాగా వ్యాప్తి చేయడం వల్ల అసలు వాళ్ళకంటే ఏమీ చెప్పకపోగా, వాళ్ళ గ్రంథాలు చదవకపోగా మనం మొత్తం అజ్ఞానంలో పడ్డాం. మనం అవేనా చదివామా? లేదే. అసలు ఏమీ చెప్పలేమని తీర్మానం చేసేసాం కదా. చెప్పగలమో లేదో ముందే చదువుదామండి, చదవండి. మనం ఇంకేం చెప్పే ప్రయత్నం చేయమండి. అసలు అంతకుమించి ఏం లేదని మాట్లాడతామండి చదవకుండానే. ఇదే ఈ దేశానికి పాశ్చాత్య దేశాలకి తేడా. శాస్త్రీయ విజ్ఞాన రంగాల్లో, ఒలింపిక్స్ గేమ్స్ సహా అన్నింటిలో, క్రీడల్లో, విజ్ఞాన రంగంలో వాళ్ళు ఎందుకు మనకంటే ముందు ఉంటారు అంటే ఇందు కారణంగా మనకి వైరాగ్యాలు బాగా ఎక్కువ. ఆస్తుల మీద వైరాగ్యాలు ఉండవు, మమకారాల మీద వైరాగ్యాలు ఉండవు, అనుబంధాల మీద వైరాగ్యాలు ఉండవు. కానీ ఏదైనా కొత్త విషయం తెలుసుకోవడం అంటే ఎంత వైరాగ్యం. ఎందుకండి అనవసరం కదండి. ఇంకా ఇంకేముంటుందండి, అంతా రామమయం అండి. అబ్బా ఆ రాముడు ఎవరో నీకు అర్థమైతే కదా, అక్కర్లేదు. ఈ వైరాగ్యం ఎందుకంటే చెడిపోవడానికి, దెబ్బతినడానికి. అంతా రామమయం అన్నవాడు శుభ్రంగా 30 కోట్లు సంపాదించేస్తాడు, బ్యాంక్ అప్పులు ఎగ్గొట్టేస్తాడు, అంతా రామమయం అని చెబుతాడు. అప్పుడు ఎగ్గొట్టా కూడా అంతా రామమయమే అంటాడు. ఇక్కడ ఉండదు వైరాగ్యం. ఇదే మనం నేర్చుకోవాలి పాశ్చాత్యుల నుంచి. వాళ్ళు ఒక రాతి ముక్క గురించి తెలుసుకోవాలి అంటే పరిగెట్టుకు వచ్చేస్తారు. మొన్న మేము జోగులాంబ గుడి దగ్గర, అలంపూర్ దగ్గర, మహబూబ్నగర్, పాలమూరు జిల్లాలో పక్కనే కూడల సంగమేశ్వర స్వామి ఆలయం ఉంది. అక్కడ ఏదో కార్యక్రమం నిమిత్తం వెళ్ళాం భార్యాభర్త. ఎంత ప్రశాంతంగా ఉందో నుండి ఆలయం. అసలు నిజంగా ఇంక మావిడు ఒప్పుకోబోబట్టి ఆగాను కానీ లేదా అక్కడ ఉండిపోదాం అనిపించింది. నాకు జీవితం ఇంకేం అక్కలా గుళ్ళో కూర్చుంటే చాలు. ఎంత పెద్ద గుడి, ఎవరు లేరు, దేవుడు పూజారి గారు ఆయన భార్య తప్ప జనం లేరు అసలు ఎవరు. కానీ వాళ్ళు పరమ సంతోషంగా జీవిస్తున్నారు. మాకు వచ్చింది చాలండి,
టీటీడీ వారు ఏదో పంపిస్తారండి, ఏదో భక్తులు అప్పుడప్పుడు వస్తారని వాళ్ళు చెప్పిన విశేషం ఏంటంటే విదేశీ భక్తులు వస్తారండి, వాళ్ళు కాస్త ఎక్కువ వేస్తారండి, దాంతో మేము బతుకుతున్నాం. నేను విదేశీ భక్తులకు నమస్కారం చేసుకున్నా, వాళ్ళని పోషిస్తున్నాను. అంతేకాదు వాళ్ళు తేడా చెప్పారు. ఆ గుడిలో మీరు చుట్టూ తిరుగుతుంటే అపూర్వమైన శిల్పాలు ఉన్నాయండి. కొన్ని ఏదో ముక్కు చెక్కేసిన మూతి చెక్కేసిన ఉండొచ్చు, ఎందుకంటే దాన్ని శ్రీశైలం ప్రాజెక్టు కట్టేటప్పుడు అక్కడ ఉండే దేవాలయాన్ని ఇక్కడికి తరలించారు తప్పనిసరి, అందువల్ల కొన్ని దెబ్బతిని ఉండొచ్చు, కానీ చాలా బాగున్నాయి. మేము అన్నీ తిరిగి ఓపికగా చూసాం. కానీ వాళ్ళు చెప్పారు విదేశీయుల తర్వాత ఇవన్నీ ఓపికగా చూసిన వాళ్ళు మీరే కనబడ్డారన్నారు. ఎవరు చూడట. గుళ్ళోకి వెళ్ళిపోవడం, గుడికి ఏ పూజ చేయాలండి, దేవుడికి ఏ ఆకులు ఇష్టం, ఈ గొడవ ఎంతసేపు, శిల్పకళ ఎవరికి ఎక్కర్లా, మన కోరికలే. కానీ చాలా బాగుందండి అక్కడ. కానీ వాళ్ళు చెప్పారు విదేశీయులు కెమెరాలు తీసుకొచ్చి అర్థం కాకపోయినా సరే వీళ్ళకి ఇంగ్లీషు రాదు, వీళ్ళ భాషను ఏదో రకంగా అర్థం చేసుకుని అవన్నీ నోట్సులు రాసుకుని ఫోటోలు తీసి గుడి దగ్గర కూర్చుని మళ్ళీ దాని మీద ఒక పెద్ద నోట్సులు తయారు చేసి దాని టెక్నాలజీ ఉపయోగించి ప్రపంచమంతా ప్రచారం చేస్తున్నారని కూడల సంగమేశ్వర ఆలయాన్ని గురించి మనకి ఎంతమందికి తెలుసునండి? ఇటువంటి అద్భుతమైన ఆలయాలు మారుమూల ఉన్నవి. మనకి ఎంతసేపు మొక్కుబళ్ళు, కోరికలు, తీరడాలు, తీరితే 10 మందికి చెప్పడాలు, అప్పుడు అక్కడికి జనం పెరగడాలు. కళ అక్కర్లేదు, కవిత్వం అక్కర్లేదు, రసజ్ఞత అక్కర్లేదు. కానీ శిల్పకళ అంతా ఇక్కడే ఉంది. అంటే మన పూర్వులకి అది కావాలి, మనకు అక్కర్ లేకుండా పోయింది. మనకు ఆస్తులే కావాలి, రాగద్వేషాలే కావాలి, గొప్పలే కావాలి, అసలు ఉన్న వస్తువు అక్కర్లా. అది వదిలేస్తే ఈ అవివేకము, రాగమోహములు అన్నీ అర్థమవుతాయి. దాననే కర్మము, కర్మచేతనే ప్రాణికి దేహధారణము. వస్తువుల మీదైనా వేటి మీదైనా బంధాల మీదైనా మనం పెంచుకున్న వ్యామోహమే కారణమవుతుందయ్యా. అదే జన్మ ఆ పెంచుకున్న మమకారాల కారణంగా ఆ వాసనలు, బంధాలు మనస్సులో జ్ఞాపకాల రూపంలో ఉండిపోతాయి. దాని కర్మచేతనే ప్రాణికి దేహధారణము. మళ్ళీ పునర్జన్మ అనేది ఎందుకు వస్తుంది? పూర్వజన్మ మనకెందుకుంది? సహజం అని ఎందుకు అన్నాము? సహజ అయితే ఇది సహజం కూడా వచ్చింది. ఏం వచ్చింది? అదే కదా వచ్చింది. అంచేత ఆ వచ్చిన వాసనలు ఎందుకు వచ్చి అక్కడ వదిలిపెట్టలేకపోవడం వల్ల. ఎందుకు వదిలిపెట్టలేకపోయాం? అవే నిజం అనుకోవడం వల్ల. అది భ్రమ అని తేలితే వదిలేసేవాళ్ళం కదా. అందుకని ఎకరించైనా జాగ్రత్తగా మనం పెంచుకున్న ఆస్తులు, అనుబంధాలు ఇవన్నీ భ్రమలు, కేవలం మనం బతకడానికి ఉపయోగపడే కొన్ని సాధనాలు. బతుకు ద్వారా తేల్చుకోవలసింది పొందవలసింది ఆత్మజ్ఞానం. తేల్చుకోవలసిన మాట ఒకే ఒక్కటి, దానికి 5 అక్షరాలు, ఇంకో మాట లేదు. నేనెవరిని, నేనెవరిని, నేనెవరిని. ఒక 100 సార్లు చెప్పినా ఇదే మాట. అదే మాట 23.5 గంటలు జపం చేయండి తెలుగులో. మళ్ళీ కలుద్దాం. సెలవు.